నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక ఇలాగ చెప్పి అయ్యగారు చెప్పినట్టుగా సచ్చినాక సచ్చిన చేప కన్నా రేటు ఉంది. సచ్చిన చేప కన్నా రేటు, ఎండిన చేప కన్నా రేటు. నువ్వు చచ్చాడు అనుకుంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, రొయ్యల బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, కుండ బిర్యానీ పెట్టినా, బొంగు బిర్యానీ పెట్టినా. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. నీ తోలు దున్నపోతు తోలు, నీ తోలు నా తోలు. నువ్వు కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే ఆగారు, కొంచెం అందంగా ఉంటే ఆగారు. ఎప్పుడు చూసినా అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జీడి గింజ, నా బిడ్డ జోలికి ఎవడు? అందంలో అపాయం ముందు జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఉండడం తప్పు కాదు. అందానికి రంగులు వేయద్దు. అందానికి రంగులు, మూతలకు రంగులు, గోడలకు రంగులు, ఎంటికలకు రంగులు. దేవునికి స్తోత్రం. మనసుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ నా యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందమ్మా. మనిషి ప్రేమ నీ ముఖం మీద యాసిడ్ పోస్తుంది. మనిషి ప్రేమ నీ ఎంటబడి నీకు. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులారా, పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడదు గాక.